హాయ్ అండి, హలో. మీరు మటన్ కర్రీ ఈజీగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. ముందుగా ఉడకబెట్టిన మటన్, టమాటాలు 3 టమాటాస్, 2 ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ అంటే ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే మటన్ కాబట్టి ఒక 4 స్పూన్స్ అన్న పడుతుంది. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక చిటికెడు ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 బాగా చిటపట అన్న తర్వాత కరివేపాకు, ఒక పిడికెడు పుదీనా బాగా వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసేసుకోవాలి. 2 ఆనియన్స్ బాగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. ముందుగా ఇవి బాగా వేయించుకొని, ఆనియన్స్ పచ్చిగా ఉన్నప్పుడు టమాటాలు వేయకూడదు. బాగా ఎర్రగా బ్రౌన్ అండ్ కలర్లో వచ్చిన తర్వాతే టమాటాలు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటాలు వేసుకోవాలి. దీంట్లోకి నేను ఒక 3 టమాటాస్ వేసుకున్నాను. 1 kg మటన్, సో 3 టమాటాస్, 2 ఆనియన్స్. ఈ టమాటాలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. మనం సాల్ట్ వేసుకోవడం వల్ల బాగా వేగుతాయి. బాగా మెత్తగా స్మాష్ అయ్యి బాగా మెత్తగా ఉడికేదాకా వేయించుకోవాలి. ఇదిగో ఈ విధంగా నూనె పైకి తేలే వరకు టమాటాలని బాగా వేయించుకోవాలి. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి, కొంచెం గసగసాలు వేసాను. 1 kg మటన్ కాబట్టి ఒక 3 స్పూన్స్ అయినా పడుతుంది. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక 2-3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. మటన్ కాబట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్స్ చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేదాకా అడుగు అంటుకోకుండా బాగా జాగ్రత్తగా వేయించుకోవాలి. మళ్ళీ అడుగు అంటుకుంటే మాడు వాసన వస్తుంది. సో ఈ విధంగా అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలిపెడుతూ నీళ్లు పోసుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా నూనె బాగా పైకి తేలే వరకు వేయించుకుంటే బాగా పచ్చివాసన అనేది పోతుంది. బాగా అడుగు అంటుకోకుండా కలిపెడుతూ ఉండాలి. తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకొని ఉన్న మటన్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. మటన్ బాగా గ్రేవీలో కలిసేంత వరకు బాగా కలిపెట్టుకోవాలి. మొత్తం మసాలా అంతా మటన్కి పట్టాలి. ఈ విధంగా బాగా కలిపెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఇలా ఉడికిన తర్వాత గార్నిష్కి కొత్తిమీర వేసి దించేసుకుంటే వేడి వేడిగా మటన్ కర్రీ సింపుల్గా రెడీ అయిపోతుంది.